సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా మనం చూసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ డేట్, అలాగే మనం ఎప్పుడు స్టార్ట్ అయిందో చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 24/1 అయితే స్టార్ట్ అయితే అయింది. సో నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను టూర్ అయితే వెళ్ళాను. సో దానివల్ల అయితే నోటిఫికేషన్ అయితే అప్లోడ్ అయితే చేయలేదు. అయితే మన క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకి ఏంటంటే 1/3/2026 వరకు మనకి క్లోజింగ్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి ఎక్కడ అంటే విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అయితే దీంట్లో చూసుకుంటే మనకి ఇది వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మరి చాలామంది డౌట్ ఉంటుంది కదా, నాగ్పూర్ కదా మరి మేము అప్లై చేసుకోవచ్చు అని అంటే వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంటంటే మనకి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అని వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అయితే మన పోస్ట్ యొక్క డీటెయిల్స్ కనుక చూసుకుంటే టోటల్గా దీంట్లో నియర్లీ 13 పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్గా చెప్తా, ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్కి అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఉన్నది. శాలరీ చూసుకుంటే 1,33,000 1,44,000 వరకు మనకి హైయెస్ట్ శాలరీ అనమాట. అంటే ఒకవేళ మీకు ఆ క్వాలిఫికేషన్ ఉంటే చూసుకొని దానికి అప్లై చేయండి. లేదంటే నార్మల్గా నేను 12th పాస్ తాలూకా పోస్టులు అయితే చూపిస్తాను, దానికే మీరు అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ నుంచి వస్తాం. ఇంటర్ నుంచి క్వాలిఫికేషన్కి అయితే మనం వెళ్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఏంటంటే ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను. ఓకేనా. అండ్ ప్రతి దానికి సేమ్ ప్రాసెస్, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఓకేనా. ఆఫీస్ ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి మనకి శాలరీ స్టార్టింగ్ వచ్చేసి 18 అయితే వస్తుంది. పే స్కేల్ 7 వస్తుంది. ప్లస్ డిఏ ఇవన్నీ ఉంటాయి కదా, టీఏడిఏ ఇవన్నీ ప్లస్ కలుపుకొని మనకి నియర్లీ 30,000 అయితే వస్తుంది అనమాట. ఇది మొత్తం అన్ని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఏది కూడాను మనకి టెంపరీ పోస్టులు అయితే కాదు. ఏజ్ వచ్చేసి మనకి 27 years అయితే ఇచ్చారు. ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి 10+2 అయితే మనం చేసుకుంటే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి క్యాస్ట్కి సపరేట్ ఏజ్ రిలాక్సేషన్ ఇది ఇచ్చారు. అవి కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. అలాగే మనకి ఒకటి ఆఫీస్ ల్యాబ్ అటెండెంట్ చూపించాను కదా. అలాగే మనకి నెక్స్ట్ చూసుకొని మనకి టెక్నికల్ అనమాట. ఈ టెక్నికల్ కూడా సేమ్ అలాగే మనకి శాలరీ అయితే ఇక్కడ పెరుగుతుంది. కాకపోతే మనకి పోస్టులు కూడా మారుతూ ఉంటాయి అనమాట. శాలరీ వచ్చేసి మనకి నియర్లీ పర్ మంత్ 40,000 వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా మనకి ఇది కూడా సేమ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఏజ్ కూడా సేమ్ అంతే. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి 3 ఇచ్చారు. నార్మలీ ఇక్కడ ఏంటంటే ఐటీఐ ప్లస్ ఇంటర్, ఐటీఐ ప్లస్ 10th ఈ రెండు ఇంక్లూడ్ చేసి మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. దాంతోపాటు మనకి డిప్లొమా కూడా యాడ్ చేశారు. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఒకవేళ వీళ్ళకి అప్లై చేసుకున్న తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, మనకి ప్రిలిమ్స్ అయితే ఉంటుంది. ప్రిలిమ్స్లో వచ్చేసి మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 200 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. 0.5 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఓకేనా. అలాగే మనకి నెక్స్ట్ స్టేజ్ చూసుకుని మనకి ప్రొఫెషనల్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది. కొన్ని వాటికి మనకి ఏంటంటే 2 టెస్ట్స్ అయితే ఉంటాయి. కొన్ని వాటికి ఓన్లీ 1 టెస్ట్ అయితే ఉంటాయి. ప్రొఫెషనల్ టెస్ట్ అంటే ఏం లేదు, సింపుల్గా మనకి మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో దానికి రిలేటెడ్ సమ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. లైక్ ఏంటంటే సపోజ్ వారల్ సంబంధించిన అనుకోండి, వారల్ బాగుందా లేదా, టీచింగ్ బాగుందా లేదా, ఈ రకంగా అయితే ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అంటే అలాగ ఉంటుంది అనేసి మీరు అయితే అనుకోకండి. ఓకేనా. నెక్స్ట్ అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను కదా టెక్నీషియన్ అనమాట. ఇది సెకండ్ది కదా. నెక్స్ట్ దాంతో చూసుకుని మనకి జూనియర్ అసిస్టెంట్ అనమాట. ఇది వచ్చేసి మనకి పే స్కేల్ వచ్చేసి పర్ మంత్ నియర్లీ 40,000 వరకు ఇది కూడా సేమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్ అన్ని చూసుకుంటే ఒకసారి, ఎందుకంటే అన్నీ చెప్పాలంటే వీడియోలు అంతా అయితే ఎక్కువైతే అయిపోతుంది కాబట్టి అలా మనకి ఏజ్ కూడా సేమ్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి 10+2 అంటే మనకి ఇంటర్ అనేది చేస్తే సరిపోతుంది. విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నారు. దాంతోపాటు మనకి 35 words per minute అనేది వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎగ్జామ్ అనేది సేమ్. దీనికి ఏంటంటే మీకు ఇందాక చెప్పాను కదా, దానికి ఏంటంటే ఓన్లీ 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి మనకి 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. దాన్ని బట్టి మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్ అనమాట. ఇది స్టార్టింగ్ వచ్చేసి మనకి 25,500 వరకు అయితే ఉంటుంది. విత్ ఆల్ అలవెన్స్ కలుపుకొని ఇది కూడా నియర్లీ 40,000 వరకు అయితే వస్తుంది. పోస్ట్ అనేది చూసుకొని మీరు క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయో చూసుకుంటే అది ఒకసారి క్లియర్గా చూసుకుంటే కింద పీడిఎఫ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన క్వాలిఫికేషన్ కానీ చూసుకుంటే మనకి ఇంటర్ అనేది పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటు ఇంటర్తో పాటు మనకి ఐటీఐ కోర్స్ కూడా ఇచ్చారు. అలాగే మనకి 10th పాటు ఐటీఐ ఇచ్చారు. అలాగే మనకి డిప్లొమాతో పాటు ఇంజనీరింగ్ 3 years డ్యూరేషన్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. దాంతోపాటు మనకి బ్యాచిలర్ డిగ్రీ అనేది డిజైరబుల్ కింద ఇచ్చారు. అంటే అది ఒకవేళ ఉంటే కనుక మీకు ఇంకా ఎక్కువ స్కోర్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సేమ్ ఎగ్జామ్ మ్యాటర్ చూసుకుంటే సేమ్ దానికి ఎలాగ ఉందో సేమ్ అన్నిటికీ మ్యాక్సిమం ఇంకా ఎగ్జామ్ అంతే ఉంటుంది.
పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు, ఎక్కడో చిన్న చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది ఇంటర్ సంబంధించిన పోస్టులు. అలాగే ఇది ఒకటి ఉన్నది మనకి సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి సేమ్ దానిలాగే మనకి 25,500 అయితే వస్తుంది. దీనికి వచ్చేసి 33 years వరకు అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. దాంతోపాటు దీనికి కూడా సేమ్ మనకి ఇంటర్ అనేది కంప్లీట్ చేసుకొని 35 words per minute అనేది ఉంటే సరిపోద్ది అనేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, అలాగే మనకి కంప్యూటర్ స్కిల్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఇంక్లూడ్ అవుతాయి అనేసి మనకి అట్ ద ఏజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఎక్కువ ఇంక్లూడ్ అవుతాయని వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఎగ్జామ్ కూడా సేమ్ దానికి దీనికి ఎలాగ ఉన్నదో సేమ్ అంతే అనమాట. ఇక్కడతో మనకి ఇంటర్ పోస్టులు అయితే అయిపోయాయి అనమాట. ఓకేనా, ఆ తర్వాత మిగతా పోస్టులు కానీ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ జస్ట్ నార్మల్ ఒకసారి చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్లో చూసుకుంటే వీటికి శాలరీస్ చూసుకుంటే 35,000. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఇంకా మీకు టాప్ది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లైబ్రరీ అని ఉంది కదా, ఇక్కడ లైబ్రరీ అని చూడండి, మినిమం వచ్చేసి 1,44,200 వరకు పే అయితే వస్తుంది వితౌట్ అలవెన్స్ అనమాట. విత్ అలవెన్స్ కలుపుకొని నియర్లీ 1,60,000 వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే దీనికి ఇక్కడ ఏం కావాలంటే మినిమం ఈడు అడిగింది రిక్వైర్మెంట్స్ అనే మనం ఖచ్చితంగా ఉంటే కనుక సింపుల్గా అప్లై చేసుకుంటే మ్యాక్సిమం 100% అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అలాగే దాన్ని బట్టి నేను జస్ట్ ఇంటర్ సంబంధించినవి చూపించాను. ఓకేనా, ఒకసారి మీరు నోటిఫికేషన్ అయితే చెక్ చేసిన తర్వాత మీకు ఇంకేమైనా కావాలంటే అది కూడా చూసుకోండి. దీనికి సపోజ్ నాకు వేకెన్సీ అవుతుంది లేదంటే నేను అప్లై చేసుకోవడానికి అవుతుంది అనుకుంటే మీరు ఒకసారి చూసుకోండి దాన్ని బట్టి. ఎందుకంటే అంత మంచి శాలరీ వస్తుంది కాబట్టి సింపుల్గా అప్లై చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, అలాగే మనం ఇంకా దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటంటే దానికన్నా ముందు చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, దీనికి ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేస్తారనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తానండి, ఇది ఏంటంటే ఒకవేళ మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఎక్కువ పోస్టులు కనుక అప్లై చేస్తే అప్పుడు మనకి ఏంటంటే ఈ రెండిట్లో 2 states ఎక్కడ ఒక దగ్గర అయితే ఇస్తారు. లేదు ఒకవేళ తక్కువ మంది అప్లై చేశారు అనుకోండి, జస్ట్ మనకి ఏదో ఎలాగంటే దగ్గరలో అంటే వాళ్ళది నాగపూర్ కదా, నాగపూర్ దగ్గరలో కానీ లేదంటే ఇంకెక్కడైనా మన చుట్టుపక్కల ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ 2 states ఎక్కువ మంది అప్లై చేస్తే ఖచ్చితంగా మన ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడో ఒక దగ్గర అయితే ఖచ్చితంగా అయితే ఇస్తారు. అయితే మన అప్లికేషన్ ఫీ కనుక చూసుకుంటే టోటల్గా మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 3,360 రూపీస్ అయితే పే చేయాలి. దాంట్లో మనకి 1,000 రూపీస్ అయితే రిఫండ్ అయితే వస్తుందని చెప్పడం అయితే జరిగింది. అలాగే మన ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అలాగే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఏంటంటే 1,000 రూపీస్ అయితే పే చేయాలి. ఆ 1,000 రూపీస్ మనకి వెంటనే రిటర్న్ అయితే వస్తుంది అనేసి ఆఫ్టర్ ఎప్పుడైతే ఎగ్జామ్ అయితే అయిపోతుందో అప్పుడు మనకి రిటర్న్ వస్తుందని వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అయితే మీరు ఎలా అప్లై చేయాలండి అంటే కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ బట్టి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ కూడా డెడికేట్ వీడియో చేయమంటే ఖచ్చితంగా నేను చేస్తాను, ఎందుకంటే వీడియో ఇంకా కొంచెం లెంత్ అయితే ఎక్కువైతే అయిపోతుంది కాబట్టి. ఓకేనా, సో వీడియో అయితే అంతా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చినది అనుకుంటున్నా. వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.